జెస్సీ, నువ్వు ఎప్పుడు వస్తావు? నేను నిన్ను ఎప్పుడు రమ్మన్నాను? ముందే చెప్పానుగా, పెళ్లికి 2 రోజుల ముందే అందరూ రావాలని. ఓసే, మా ఆయన వస్తే కదా నేను వస్తాను. అనవసరంగా టెన్షన్ అవ్వద్దు. అవును, మన పాప ఎక్కడా? ఇప్పుడు ఇక్కడ మేకప్, డ్రెస్సింగ్ వాళ్ళు అందరూ వచ్చేశారు. మునుపులాగా కాదు, పెళ్లికి 2 రోజుల ముందే అంతా చెక్ చేసుకునే మనకిస్తారంట. మన కాలంలో ఇలాంటివి ఉన్నాయా ఏంటి? ఓ, ఇప్పుడు ముందులాగా ఏంటి? ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి కదా. లిల్లీ, వస్తున్నా. జోసన్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వైన్ ఎక్కడే? ఇదిగో, నువ్వు కాస్త త్వరగా రా. ఇప్పుడు మేము బాటిల్ ఓపెన్ చేయబోతున్నాం. జోస్ అంకుల్ వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఓ సరి సరి, నేను వచ్చేలోపు నువ్వు ఖాళీ చేసేయద్దు. ముందు నువ్వు బయలుదేరురా, తర్వాత మనం ఆలోచించుదాం. అక్క, ఒక 2 నిమిషాలు మీరు బయట వెయిట్ చేస్తారా? ప్లీజ్ అక్క. ఇలా చూడు, మేము వచ్చే దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, అందుకనే లేట్ అయింది. హలో, నువ్వింకా పాత విషయాలు ఆలోచిస్తున్నావా ఏంటి? ఇలా చూడు, నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా? ఆర్ యూ ఓకే? నో. చక్కీ, ఇలా చూడు, జోస్ అంకుల్ ఇంట్లో నుంచి తీసుకొచ్చా. ఇది కాస్త తాగి చూడు. సఖీ, ఏంటి టెన్షన్గా కనపడుతున్నావు? ఎల్లుండే నీ పెళ్ళనేగా? అలా ఏం లేదమ్మా. ఏవైనా నాతో చెప్పమ్మా. అమ్మా, నాకీ మ్యారేజ్ వద్దమ్మా. అవునమ్మా, నాకు ఇలాంటి రిలేషన్షిప్లో ఇంట్రెస్ట్ లేదు. ఏంటి హఠాత్తుగా ఎలా అంటున్నావు? చూడు, ఇలాంటి టైంలో జోకులు వద్దు చెప్తున్నా. అమ్మా, నేను జోక్గా లేకపోతే ఇంకేదేని కూడా చెప్పట్లేదు నీతో. ఐఎమ్ సీరియస్. చక్కీ, ఎల్లుండి నీ పెళ్ళమ్మా. బంధువులు అందరినీ పిలిపించిన తర్వాత ఇప్పుడు ఇలా అంటున్నావేమిటి? అమ్మా, మీరు అసలు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఏమన్నా అడిగారా? ఎన్నిసార్లు నేను మీ వెనకాలే వచ్చాను. నేను మీతో మాట్లాడాలని చెప్తానే ఉన్నాను కదమ్మా. ఓకే, ఇప్పుడు చెప్పు, అసలు నీ సమస్య ఏంటి? అసలు ఈ మ్యారేజ్లో నీ ప్రాబ్లం ఏంటి? రీజన్ నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదమ్మా. ప్రస్తుతానికి మీరు తెలుసుకుంటే చాలు. అలాంటి అద్భుతమైన అబ్బాయిని, ఫ్యామిలీని అంగీకరించే అదృష్టం మీ అమ్మాయికి లేదమ్మా. దట్స్ ఆల్. ఐఎమ్ సారీ మా. సారీ ఫర్ ఎవ్రీథింగ్. హలో రే, ఎక్కడున్నావు? I'm in Princess Street. ఓకే, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వస్తాను. మనం ఒక చోటుకు వెళ్ళాలి. ఓసే జైను, 2 రోజుల్లో నీకు పెళ్ళుందిగా, అక్కడే నువ్వు సైలెంట్గా కూర్చోవచ్చుగా. నువ్వు అనవసరంగా బయట తిరిగావంటే ఊరోళ్ళకి బయట వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. నీ అడ్వైస్ ఏమి నాకు అక్కర్లేదు. నేను చెప్పింది వింటే చాలు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓకే, నేను వచ్చేస్తాను. ఓకే, టిల్ దెన్ I'll search for a bar.
ఓకే ఏదోటి చేసుకొచ్చావు, నేను ఉంటాను. ముందు మందు కొట్టడానికి ఒక చోటు కనిపెట్టాలి. రే అసలు ఊరుకోరా. ఆ? అసలు నీకు వాడికి గొడవ ఏంట్రా? అసలు రాత్రి వాడు పడుకోడా. ఊరిని ఇదేవర్రా సన్యరెట్ట చంప కార్రా మర్చో. అరే అద్భుతం. హాయ్. హాయ్. మ్యాచింగ్ కదా. నైస్. కాస్ట్యూమ్ రిహర్సల్. ఎస్, దట్స్ ఇట్. నేను బాగానే ఉంది. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసం ఓకే స్టైల్గా రావాలిగా. ఎలా ఉంది? కావాలి. ఓకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు ముందు ఎక్కువ చెప్తాను. ఓకే ఎనీథింగ్ ఫర్ యూ సెన్యూరిటా. వెళ్దామా? వచ్చి ఎక్కువ. ఇప్పుడు ఎటు చెక్కాలి? ఓకే. అవును, ఈ పాట ఎక్కడి నుండి దొరికింది? లెఫ్టా లేదా రైటా? అరే ఆపరా. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఓకే రైట్ సైడ్ అంటే రైట్ సైడ్. ఓకే కాస్త జాగ్రత్తగా పని నడుపు. అరే అంతట్లో ఎక్కడికి వెళ్ళిపోయింది? అదిగా అక్కడుందా? ఉండు ఆగు వస్తున్నాను. ఈ రాత్రిపూట ఈ ఫుట్పాత్లో నడవడానికి నన్ను పిలిచావా? నాకెవరితోనో మాట్లాడాలనిపించింది, అందుకే నేను పిలిచా. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. అరే టెన్షన్ అవ్వకో, చిల్. ఇంకేంటి విశేషాలు చెప్పు. నేను ఈ మ్యారేజ్ వద్దని చెప్పేశాను. కామెడీ అద్రిపోయింది. సీరియస్ గానే చెప్తున్నాను రా. నేను మా అమ్మతో అంతా చెప్పేసి షాప్ చేసేసాను. అరే ఒక్క నిమిషం. ఒసేయ్ నువ్వు సీరియస్గానే చెప్తున్నావు? ఏంటో సరిగ్గా అనిపించడం లేదు. అసలు నీ సమస్య అంటే మీరు ఇద్దరు 5 ఏళ్ళు లవ్ చేసుకున్నారే. ఇద్దరింటోళ్ళని ఒప్పించడానికి మనం ఎంత కష్టపడ్డాం. నువ్వేంటి ఒక్క నిమిషంలో బ్రేకప్ అనేసావు? కష్టం. అరే ఇష్టపడింది నిజమే. తర్వాత రిలేషన్షిప్ ఇంటికి తెలిసి గొడవ అయిపోయిన తర్వాత వద్దని వదిలేశాను. వద్దని నిర్ణయించుకున్నావు సరే, అయినా నువ్వు రిలేషన్షిప్ లోపలికేం వెళ్ళలేదే. వెయిట్ చేస్తున్నావు కదా. మీ ఇద్దరికీ కుదరదని చెప్పినందువల్లే కదా మన ఇద్దరు మాట్లాడి ఆ రోజు ఓకే చేసాం. అరే అలెక్స్ మంచి అబ్బాయే, అది నేను అక్సెప్ట్ చేస్తాను. వాడు నా కోసం ఈ విల్ డు ఎనీథింగ్ ఫర్ మీ, అది నాకు తెలుసు. మరైతే సమస్య ఏంటి? ఐ డోంట్ నో. కనీసం ఒక్కరిస్తేనే ఉంటుంది కదా. అరే అలెక్స్కి నాకున్న వైబ్ ముందే లేకుండా పోయింది. తర్వాత వాడితో నేను ఏం చెప్పినా సరే నోటుకొచ్చినట్టు తిడతానే ఉంటాడు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు అలెక్స్ కలిసి ఏదో ఒక్కొక్కటి చెప్తూ నాకు అది బాగా స్ట్రెస్ అయిపోయింది. ఆ సమయంలో నువ్వు ఇక్కడ లేవు కదా. అలెక్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్తే వాడు నాది తప్పని చెప్తాడు, నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అలా కొంచెం కొంచెం అలెక్స్తో కాంటాక్ట్ అయిపోయింది. అలా ఉన్నప్పుడే నేను జార్జ్ని మీట్ అయ్యాను. ముందు మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం. అలాగే కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయాం. అలాగే ఒక పాయింట్ దాకా వెళ్ళాక నాకు అర్థమైంది అలెక్స్ లేకుండా నేను ఉండలేను అని. దాని తర్వాత నేను
అలెక్స్తో ఒక మ్యారీడ్ లైఫ్నే ఊహించుకున్నాను. కొద్ది రోజుల తర్వాత అలెక్స్ వచ్చేసాడు. మ్మ్. మనిషి టోటల్గా మారిపోయాడు. ఇంట్లో వాళ్ళందరూ నాకు అలెక్స్కి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళు అలెక్స్ అందరూ కలిసి నాకు ఆ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను. అంతా వదిలే, చూసుకోవచ్చులే. సరే, ఓ పని చేద్దాం. మన ఇద్దరం ఇక్కడికి వెళ్ళి కూర్చుందాం. రావే చెప్తాను. సిట్ యా. ఇప్పుడు ఏం చెప్పను? అదంతా మర్చిపో. అయ్యిందేదో అయిపోయింది. దానికి లైఫ్ని మనం వదిలేసుకుంటామా? చిల్లవు. అది మాత్రమే కాదురా ప్రాబ్లం. వస్తే ఇదేమన్నా కొరియన్ సినిమానా? ట్విస్ట్ మీద ట్విస్ట్లు. అయ్యో చెప్పవే. అరే, ఆ రోజు జార్జు నేను బాగా ఇంటిమేట్గా ఉన్నాం. అయితే ఏంటి ఇప్పుడు? అది అందరి జీవితాల్లో జరిగే విషయంగా, సమస్య కాదు. అది కాదురా, ఆ టైంలో చెప్పు. ఐ వాస్ ప్రెగ్నెంట్. బట్ అది యాక్సిడెంట్గా జరిగిపోయింది. మా ఇద్దరి మధ్యలో ఒక మంచి బాండ్ ఉండేది. ఎవరి దగ్గర నుంచి దక్కనే లవ్ అండ్ కేర్ జార్జ్ దగ్గర నుంచి దక్కాక అది వద్దని నేను చెప్పలేకపోయాను. తర్వాత నాకు అదొక ఫిజికల్ నీడ్స్ కోసమే ఆ లవ్ అండ్ కేర్ అని నాకు ఒక పాయింట్కి అర్థమైపోయింది. నేను అది అక్సెప్ట్ చేయలేకపోయాను. నేను అలాంటిదాన్ని కానే కాదు. నీకు తెలుసు కదా. ఒకనొక టైంలో డెస్పరేట్గా ఉన్నప్పుడు నేను వాడి ఫ్లాట్కి వెళ్ళాను. అప్పుడు ఇట్ హ్యాపెండ్. బట్ అది ఫోర్స్ఫుల్గానే జరిగింది. వాడు హీ వాస్ ఎ సైకోపాత్. ఆ ట్రామా నుంచి రికవరీ అవ్వడానికి ఎంత ట్రై చేసినా అవ్వలేదు. ఆ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతున్నాను. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. కొంచెం కొంచెం ఆ ట్రామా నుంచి బయటకు వస్తున్నప్పుడే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. నిమో కూడా అక్కడే ఉంది, సపోర్ట్గా ఉంది. తనొక ఫ్రెండ్ డాక్టర్ ద్వారా నేను అబోర్షన్ చేయించుకున్నాను. సరే రా, మనం నడుద్దాం. పద, ఉత్తనే నడుద్దామే. రా, నడుద్దాం. అలాగైతే ఆ గిల్టీ ఫీలింగ్ ఉండడం వల్లే నువ్వు అలెక్స్ పెళ్ళికి నో అని చెప్పావన్నమాట. హోసే, నీ జీవితంలో ఒక తుఫాన్ వచ్చి ఆగిపోయింది అనుకో, ఓకే? ఆ తర్వాత నిజంగా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదే.
ఈ విషయంలో నిజంగా నాకు ఏం అడ్వైస్ చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే ఆలోచించు. నీ లైఫ్ లో నీకు కొన్ని డ్రామాలు వచ్చాయి, అర్థమైందా? ఆ డ్రామాలంతా నువ్వే అనుభవించావు, నువ్వే ఫేస్ చేసావు కూడా. ఇప్పుడేమో ఒక డిసిషన్కి వచ్చి నిలబడ్డావు. అలాంటప్పుడు ఇందులో నేనే చెప్తానే. ఇప్పుడు అసలు ఏం చెప్పినా లాభం లేదు. నీకు అలెక్స్ ని చూసి విషయం చెప్పాలనిపిస్తే వెళ్ళి వారితో చెప్పే. అప్పుడు వాడొక నిర్ణయం చెప్తాడు, నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు. అప్పుడు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోడే. అదే కదా మంచిదే. ఇప్పుడు ఈ విషయాలంతా నా దగ్గరకు వచ్చి నువ్వు చెప్పేస్తావు. ఇప్పుడు నేను ఎవరితో వెళ్ళి చెప్తాను? నువ్వే చెప్పు. అరే ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన ట్రామా గురించి చెప్తూ ఉన్నాను. నేను కూడా ఆ విషయం చెప్తున్నానే. ఇది నీ డ్రామా అని నాకు అర్థం అవుతోంది. కానీ ఇది అలా కాదు కదా. నువ్వే ఆలోచించు. కొత్త జీవితాన్ని నువ్వు అంగీకరించాలిగా. అలాంటప్పుడు 2 పెగ్గులేసి లైఫ్ స్టార్ట్ చేయడమే. ఇలా చూడు, అప్పుడే జీవితం చాలా బాగుంటుంది. అప్పుడు అలాంటి సమయంలో మనసు ఏమంటుందంటే జయాలి కసనా ఆకలేస్తోందని చెప్తుంది. వెళ్దాం పద. ఇలా నవ్వుతూ ఉండవే. షార్ప్ టైం. ఎక్కడ మ్యాట్ ఎక్కడ? ఒక్క నిమిషం. జెనిఫర్, ఇటువైపే కదా. కరెక్ట్. జెనిఫర్, మేమిద్దరం ఇక్కడ ఆకలితో చేస్తున్నాం. తినడానికి ఏదైనా ఇస్తావా? అప్పుగా ఇస్తే చాలు. ఆకలేసినప్పుడు ఎవడన్నా వైన్ తాగుతాడా? అక్కడున్న పళ్ళు తీసి తిను. అదేంటంటే జెనిఫర్, మేమిద్దరం మాట్లాడుకుని నిర్ణయానికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అదే ఒకరోజు అడ్జస్ట్ అవ్వు, రేపటి నుండి టైంకి వచ్చేస్తాం. ఇక చూడు బాబు, నేను ఇక్కడ వైన్ తయారు చేసేది వీధిలో వచ్చి పోయిన వాళ్ళకి ఇవ్వడానికి కాదు. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి ఎత్తి పెట్టాను. కానాలో జరిగిన పెళ్లిలో యేసుక్రీస్తు పంచిపెట్టిన వైన్ కన్నా చాలా పవర్ఫుల్. డబ్బులు కూడా ఎక్కువే. వద్దనే చెప్తున్నారు. అయితే జెనిఫర్, మన ఇద్దరి మధ్య ఇప్పుడు రిలేషన్ బాగుంది కదా? అవును, నీ పక్కనున్న అమ్మాయి ఎవరు? చూడ్డానికే చాలా పాపంగా కనిపిస్తుంది. అవును, ఎక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చా? నిజమేంటో చెప్పు. అలా మాట్లాడకండి. మేమే ప్రేమించుకోవట్లేదు. మా ఇద్దరి మధ్య అంతకు మించి ఒక రిలేషన్షిప్ ఉంది కదా. ఈ లోకపు జనంలో దాన్ని ఫ్రెండ్షిప్ అని, ప్రేమ అని ఎన్నో రకాల పేరు పెట్టి పిలుస్తారు. కానీ మాకు ఆ విషయం తెలియలే. ఈ బంధుత్వానికి ఏం పేరు పెట్టాలో కరెక్ట్గా. ఇప్పుడు నాకు బాగానే అర్థమైందిరా. ఏం జరిగినా నీతోనే ఉంది కదా ఆ అమ్మాయి. తన మనసు చాలా బంగారం అనిపిస్తుంది. తన కోసం నేను కొంచెం వైన్ ఇస్తాను. ఆ తర్వాత ఇదొక హ్యాబిట్ గా మార్చేయొద్దు. ఆ అమ్మాయిని నా కోసమైనా నవ్వమని చెప్పు. అరే ఇదిగో బాటిల్ వచ్చింది. Cheers. థ్యాంక్ యూ సెనోరిటా.